పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనగానే చాలామంది ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ వస్తాయి. ప్రస్తుతం మన ఏపీ డిప్యూటీ సీఎం గారు 1990స్‌లో ఏం చేసేవారంటే వాళ్ళ అన్నయ్యకి బాడీగార్డ్‌లా ఉండేవారు. మెగాస్టార్ ప్రభంజనం కొనసాగుతున్న టైం అది. అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమలకెళ్ళేవాళ్ళు. తిరుపతికెళ్ళి గుండు కొట్టించుకొని ఖచ్చితంగా ఒక టూర్ ఉండేది బస్‌లో. చెన్నై తీసుకెళ్ళేవాళ్ళు. ఆ చెన్నై వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారి ఇల్లు, దాసనారాయణరావు గారి ఇల్లు, చిరంజీవి గారి ఇల్లు కంపల్సరీ చూడాలనుకునే ఒక కోరిక ఉండేది విపరీతంగా. అప్పట్లో టీవీలు, ఎంటర్‌టైన్‌మెంట్, ఆడియో ఫంక్షన్‌లు ఎక్కడ పడితే అక్కడ కనబడతాలు, రాజకీయంగా వచ్చి సభల్లో కూర్చోటాలు ఇయన్నీ ఉండేవి కాదు కాబట్టి, ఒక మనిషిని చూడాలనే ఆతృత బాగుండేది. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతెళ్లి గుండు కొట్టించేసుకొని చక్కగా టూరిస్టులందరూ వెళ్ళిపోయి, సినిమా యాక్టర్ల ఇల్లు ఎక్కడెక్కడ అని చెప్పేసి ప్యాకేజ్ కూడా ఉండేది బస్సుల్లో. మేము ఎన్టీ రామారావు గారి ఇంటికి తీసుకెళ్తాము, దాసనారాయణరావు గారి ఇంటికి తీసుకెళ్తాం, అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటికి తీసుకెళ్తాం, చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్తాం, ఇలాగా ఉండేది. ఆ రోజులు అలాంటి కృష్ణ గారి ఇంటికి. ఇలా ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా జనాలందరూ పొద్దున పూటకొచ్చేసరికి వందల కొద్దీ జనాలుండేవాళ్ళు. వీళ్ళందరినీ జనాల్ని కంట్రోల్ చేయడానికి అన్నయ్య ఇంట్లో లేరు అని చెప్పడానికి ఒక బాడీగార్డ్ ఉండేవారు. ఆ బాడీగార్డ్ పేరే పవన్ కళ్యాణ్. ఒక్కసారిగా వచ్చి జనాలు అప్పటికి గోడల మీద ఎక్కకుండా అంతా కూడా చేస్తున్నా కూడా చివరికి గోడలు దూకి ఎట్లన్నా వచ్చేసి అన్నయ్య, అన్నయ్య అంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళ అభిమానాన్ని ఆపటం ఈయన వల్ల అయ్యుండేది కాదు. ఆపలేకపోయి ఉండేవారు. ఒక్కొక్కసారి మాత్రం చాలా కంగారు పడి చాలా గొడవలు కూడా పెట్టుకునేవాడు. ఇది ఆయన అప్పటి వ్యాపకం. కారణం ఏంటంటే అప్పుడే ఇంటర్మీడియేట్ అలాగా అయిపోయి చిన్న బ్రేక్ ఇచ్చి ఏం చేయాలి అనే టైంలో పుస్తకాలు చదువుతుంటూ ఓ పక్కన కూర్చొని వదినతో పాటు అప్పుడప్పుడు షాపింగ్‌కెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ సరదాగా అందరికీ బట్టలు కొనియటాలు, చిరంజీవి గారికి షూటింగ్ కోసం ఏదన్నా బట్టలు కావాలంటే ఎళ్లి వదినతో కలిసి షాపింగ్ చేయటాలు. ఇలాగా ఒక అమ్మలాగా సురేఖ గారుంటే పక్కన ఒక బిడ్డలాగా పవన్ కళ్యాణ్ ఉండేవారు చిరంజీవి గారికి. ఇలా ఆ టైం అంతా కూడా అలా గడిచిపోతా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించలేదేమో నేను హీరో అవ్వాలి, నేను ఇంత పెద్ద స్టార్ అవ్వాలి, ఇలాంటి డ్రీమ్స్ ఎప్పుడు ఉండేవి కాదు. ఆయనేదో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక చిన్న ఎస్ఐ, ఒక సీఐ పోస్టుల్లో, ఒక ఏసీపీ పోస్టుల్లో ఉందాంలే అనుకునే మైండ్ సెట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఉండేవారట ఆ రోజుల్లో. ఇలా గోడలు దూకి సమస్యలు వస్తా ఉంటే అన్నయ్య షూటింగ్ నుంచి వచ్చి బాగా పడుకొని అలసిపోతే కూడా అప్పట్లో 3 షూటింగ్‌లు రోజుకి 3 షెడ్యూల్‌లో చేసేవాళ్ళు వర్కు. అలాంటి టైంలో బాగా అలసిపోయి అన్నయ్య పడుకునుంటే ఈళ్ళు గొడవ ఏంటని చెప్పేసి వాళ్ళందరితో గొడవ పడుతూ ఉండేవాడు. అట్లాంటి అన్ని గొడవలు దాటుకొని చివరికి మెగాస్టార్‌కి ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. అన్నయ్య దగ్గరికెళ్ళాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలని చెప్పేసి ఈరోజే కాదు, ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ అలా నించున్నాడు. అది అది అన్నదమ్ముల అనుబంధం అంటే. మనం మెగాస్టార్ అనుకోగానే తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి అలా నించుంటాడు. ఇది ఆళ్ళిద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం. ఇంకొక 15 రోజులే ఉంది చిరంజీవి గారి పుట్టినరోజు. 15 రోజులు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని ట్యాగ్ తెలుగులో శివ మల్లల స్నిప్పెట్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. నేను మీ శివ మల్లల.